పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏపీలో గ్యాస్ కొరతతో ఇప్పటికే పలు హోటల్స్ మూతపడ్డాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని హోటల్ యజమానులు చెబుతున్నారు. రోజులు గడిచే కొద్దీ రెండో సిలిండర్ ఇస్తారో ఇవ్వరో అని నగరంలోని పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్ చేసుకునేందుకు వినియోగదారులు బారులు తీరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ సంక్షోభం ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సాధారణ జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా దేవాలయాల దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి సాధారణ ప్రజానీకం వరకు కూడా గ్యాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎల్పిజి గ్యాస్లో ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికి కూడా అది కూడా ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఎల్పిజి సాధారణ బుకింగ్ సమయం పట్టణాల్లో 22 నుంచి 25 రోజులు చెప్తుంటే గ్రామాల్లో మాత్రం 45 రోజులకి టైం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అందరూ ప్యానిక్ రియాక్షన్ అవుతున్నారు. ఎక్కడికక్కడ గ్యాస్ బుక్ చేస్తున్నారు. సాధారణంగా ఎవరు కూడా ఏమవుతుందో భవిష్యత్తులో ఇంకా గ్యాస్ రాదేమన్న భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బుకింగ్స్ అయితే విపరీతంగా పెరిగినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కమర్షియల్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కమర్షియల్ సిలిండర్లు ఆపివేశారు. ఈ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఏది అవసరమైనా కూడా కమర్షియల్ వాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ బాగా కమర్షియల్ సిలిండర్ల ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా 90% గ్యాస్ రావాల్సి ఉన్నప్పటికీ అదంతా ఆగిపోవడంతో కొంత ఇండియాలోనే మొత్తం సరఫరా ఉండాల్సి వస్తుంది. అదంతా కూడా ఎల్పిజి దేశంలో సాధారణం కన్నా కూడా 25% ఉత్పత్తి పెంచినప్పటికీ కూడా అది అందుకోలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైన ఇబ్బంది ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు నిరంతరం అక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తుంది. అవన్నీ కూడా 100% సబ్సిడీతో ఇస్తుంది. వాటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. ఏదైతే వాహనాలకు వినియోగించే సిఎన్జి గ్యాస్ మాత్రం కొంత ఇబ్బంది లేకుండా దొరుకుతున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్న ఈ హోటల్లో కూడా సాధారణంగా గ్యాస్ అయితే అందుబాటులో లేదు. కానీ చిన్న కట్టెల పొయ్యి కావచ్చు, చిన్న పొయ్యిలతో, కరెంటు పొయ్యిలతో కొంత వంట చేసుకున్న పరిస్థితి ఉంది. ఐటమ్స్ కూడా తగ్గించి వేశారు. ఎక్కడా కూడా స్వీట్ల దుకాణాలు కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. హాస్టల్స్ చాలామంది విద్యార్థులు ఇప్పుడు కీలక సమయం, ఎగ్జామ్ సమయం, వారు కూడా హాస్టల్స్ కూడా నడపలేని పరిస్థితి. కమర్షియల్ సిలిండర్లు కూడా ఎక్కడా దొరకట్లేదు. ఎక్కడ 1-6 దొరికినా కూడా భారీ ఎత్తున 5,000 వరకు అమ్ముతున్నట్టు హాస్టల్స్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అదేవిధంగా చూసుకుంటే పరిశ్రమలకి కేటాయించే విద్యుత్, పరిశ్రమలకు కేటాయించే గ్యాస్ కూడా దాదాపు 25% కోత పెట్టిన పరిస్థితిలో పరిశ్రమల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధంగా వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్రం దృష్టిలో ఉండే సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎల్పిజి విషయంలో గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ప్రయత్నాలను అయితే ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్ ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆధ్వర్యంలో పయ్యావుల కేసు కావచ్చు వీరంతా కూర్చుంటున్నారు. ఎప్పటికప్పుడు గృహ అవసరాలకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.